మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆశతో, ఆసక్తితో క్రమముగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆయన వాక్యం ద్వారా మేలు పొందుతూ ఉన్న మిమ్మల్ని అందరినీ బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థనతో నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రొద్దుటూరు నుండి పీటర్ పాస్టర్ గారు ప్రార్థనతో నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. గత కొన్ని రోజులుగా ప్రభా మీ దాసుని ద్వారా తండ్రి 66 రోజులు 66 గ్రంథాలు ప్రభా తండ్రి విభజన, విశ్లేషణ, తండ్రి వివరణ మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ఈ సమయంలో ప్రభువా మరి తండ్రి ఈ దినాన ప్రభువా మరి సామెతల గురించి ప్రభువా తండ్రి మేము వినబోతుండగా నాయన నీ దాసుని బలపరచండి, అభిషేకించి ప్రభువా మాకు కావలసిన అనేక సత్యాలు ప్రభువా తండ్రి దాసుని ద్వారా మాకు తెలియజేయమని నీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆత్మతో నడిపించి నీ ఆత్మతో బలపరిచి ప్రభువా నీ దాసుని ప్రభువా తండ్రి మీరే వాడుకొని అందరితో వాడుకోండి. జూమ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తమ్ముడు రాము గారికి వందనాలు. ఈ సమయంలో మనం ఈరోజు 20వ దినం బైబిల్ తరగతిలోనికి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం మన క్రమంలో ఆదికాండం నుండి మనం ప్రారంభించిన ఈ బైబిల్ తరగతి ఈరోజు 20వ రోజు. ఈరోజు మనం మన క్రమంలో బైబిల్లో 20వ గ్రంథం సామెతల గ్రంథం కనుక సామెతల గ్రంథం మీద మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయనై ఉన్నాం. ఈ సామెతల గ్రంథంలో నుంచి వివరణ, విభజన, విశ్లేషణను మనం ఈరోజు ఆలోచించనై ఉన్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అలాగే మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మన క్రమంలో ఈరోజు సామెతల గ్రంథాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయనై ఉన్నాం. ప్రాముఖ్యంగా మనము సామెతల గ్రంథాన్ని మనం ఆలోచించటానికి సామెతలు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ సామెతల గ్రంథంలో ఎంతో జ్ఞానం ఉంది. ఎన్నో గొప్ప సంగతులు ఈ గ్రంథంలో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథాన్ని గురించి కొన్ని మాటల్ని మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో సామెతల గ్రంథం 20వ గ్రంథం.
ఆది కాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములు, అలాగే చరిత్ర పుస్తకాలు 12, జ్ఞాన సాహిత్య గ్రంథాలలో ఇది 3వ గ్రంథం. కనుక పాత నిబంధనలో సామెతల గ్రంథం 20వ గ్రంథం. సామెతలు అనగా హిబ్రూ భాషలో మాషల్ అనే ఒక పదం నుండి తెలుగులోనికి సామెతలు అనే పదం వాడబడింది. మన బైబిల్ హిబ్రూ భాషలో నుంచి తెలుగు భాషలోనికి అనువదించబడిందని మనం ఎరుగుదాం. కాబట్టి సామెతలు అనే ఈ మాట హిబ్రూ భాషలో మాషల్ అనే పదం నుండి వాడబడింది. మాషల్ అనగా దేవోక్తి, ఉపమానము, జ్ఞానయుక్తమైన పలుకులు అనే అర్థాలు ఈ మాషల్ అనే పదానికి వస్తాయి. దేవోక్తి, ఉపమానము, జ్ఞానయుక్తమైన పలుకులు. సామెతలలో ఎన్నో జ్ఞానయుక్తమైన పలుకులు మనం చూస్తాం. కనుక జ్ఞానయుక్తమైన పలుకులు అనే అర్థాలు ఇందులో మనకి కనిపిస్తాయి. సహజంగా సామెత అని అనగా వివరణాత్మకమైన సందేశాన్ని సూక్ష్మంగా విశదీకరించి తెలుపుట. సామెతలు మనం ఎన్నో సామెతలు దైనందిన జీవితాల్లో మనం ఎన్నో సామెతలు ఉపయోగిస్తూనే ఉంటాం. మనం తెలుసు, దైనందిన జీవితంలో కొన్ని సామెతలు అప్పుడప్పుడు మనం ఇలా వాడుతూ ఉంటాం. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ, ఇది ఒక సామెత. కనుక సామెతలు, ఇలాంటి సామెతలు మనం దైనందిన జీవితాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాం. అలాగే మరికొన్ని సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. ఈ మాట కూడా మనం సామెతగా బయట మనం ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఈగల మోత, బయట మాత్రం పల్లకీల మోత. అలాగే ఇంకా మరికొన్ని సామెతలు ఉన్నాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఇది కూడా లోకంలో ఒక సామెత. కనుక సామెతలు అనగా వివరణాత్మకమైన సందేశం. ఆ సామెతలో ఎంతో వివరణాత్మకమైన ఒక సందేశం సూక్ష్మంగా విశదీకరించి తెలుపుట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటే ఈ రెండు కూడా చాలా కష్టమైనవి. ఇల్లు కట్టడం అనేది ఒక్క రోజులో అయ్యేది పని కాదు. అలాగే కుమార్తెకు కానీ కుమారుడికి కానీ ఇంట్లో ఎవరికైనా వివాహం చేయాలి అని అంటే అది కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. కనుక దాని వెనక ఎంతో కష్టం ఉంది. కనుక వివరణాత్మకమైన సందేశం సూక్ష్మంగా విశదీకరించి తెలుపుటను సామెతలు అని మనం సులభంగా చెప్పవచ్చు. అలాగే లోకంలో ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు, ఇది కూడా మనం వాడే ఒక సామెత. అలాగే చాలాసార్లు ఈ సామెత కూడా వాడుతూ ఉంటాం. పిట్ట కొంచెం కోత ఘనం అంటే ఏంటో నేను చెప్పవలసిన పని లేదు. అలాగే మరికొన్ని సామెతలు కూడా వాడుతూ ఉంటాం. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె అనే సామెత కూడా మనం వాడుతూ ఉంటాం. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె అంటే తినటానికి తిండి లేదు, తినటానికి ఆహారం లేదు, కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె. కనుక సామెతలు, లోకంలో ఎన్నో సామెతలు ఉన్నాయి. దైనందిన జీవితంలో ఎన్నో సామెతలు సహజంగా వాడుతూనే ఉంటాం. సామెతలు అనగా వివరణాత్మకమైన సందేశాన్ని సూక్ష్మంగా విశదీకరించి తెలుపుట, అది సామెతలు. అలాగే ఈ గ్రంథంలో కూడా, సామెతల గ్రంథంలో కూడా ఎన్నో సామెతలు ఉన్నాయి. 800 సామెతలు ఇందులో ఉన్నాయి. కనుక 800 సామెతల వెనకాల వివరణాత్మకమైన సందేశం ఎంతో ఉంది. భావగర్భితమైన సందేశం ఇందులో ఇమిడి ఉంది. దానిని మనం సూక్ష్మంగా విశదీకరించి తెలుపుటయే సామెతల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా ఈ సామెతల్లో జ్ఞానానికి సంబంధించిన మార్గదర్శక గ్రంథం. ఒక సామెత చెప్పాలి అని అంటే జ్ఞానం ఉండాలి. ఒక సామెతను అర్థం చేసుకోవాలి అంటే కూడా జ్ఞానం ఉండాలి. ఒక సామెతను మనము
అది మన జీవితాల్లో అవలంబించాలి అంటే కూడా ఉండాల్సింది జ్ఞానమే. కనుక జ్ఞానానికి సంబంధించిన మార్గదర్శక గ్రంథం సామెతల గ్రంథం అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇది మనం గుర్తించాలి. ముఖ్యంగా సామెతల గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేస్తే, ఇందులో దేవుని అందలి భయంతో వచ్చే జ్ఞానమును గూర్చి తెలుపుట, దేవుని అందలి భయముతో వచ్చే జ్ఞానమును గూర్చి తెలుపుటను మనం సామెతల గ్రంథంలో మనం చూస్తాం. సహజంగా జ్ఞానం రెండు రకాలు. ఒకటి లోక జ్ఞానం, ఇది చాలా మందికి ఉంటది. రెండవది దైవ జ్ఞానం. కనుక సామెతల గ్రంథంలో చెప్పబడిన జ్ఞానం, మనకు అవసరమైన జ్ఞానం, ఇది దైవ జ్ఞానం. దైవ జ్ఞానం మనకి కావాలి, లోక జ్ఞానం మనకి అవసరం లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఓ మంచి మాట నేను మీకు చదువుతున్నాను. 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అనే మాట. ఈ లోక జ్ఞానం అంటే లోకంలో చాలా జ్ఞానం ఉంటది. లోక జ్ఞానం దేవుని దగ్గర పనిచేయదు. చాలా మందికి లోక జ్ఞానం ఉంటది, కానీ లోక జ్ఞానం చేత మనం దేవుణ్ణి సంతోషపరచలేము. అది మనం గుర్తించాలి. కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక నేను చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయం నేను 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము అనే మాట మనం చూస్తాం. పైనుండి వచ్చు జ్ఞానం. కనుక జ్ఞానం రెండు రకాలు. లోక జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, అది దైవ జ్ఞానం. కనుక లోక జ్ఞానం చాలా మందికి ఉంటది. ఆ లోక జ్ఞానాన్ని ఉపయోగించి యుక్తులు కుయుక్తులతో మానవులు ఎందరినో మోసపోయే వాళ్ళని మోసం చేస్తూ సంపాదిస్తూ లోకంలో జీవనాన్ని గడిపే వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తాం. కానీ దైవ జ్ఞానం అవసరం. సామెతల గ్రంథంలో జ్ఞానం, దైవ జ్ఞానం, అది దాని గురించి చెప్పబడింది. చూడండి, యాకోబు 3:17లో అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణి అయినను లేనిది అయి ఉన్నది అనే మాట. కనుక పైనుండి వచ్చే జ్ఞానంలో వేషధారణ లేదు, పైనుండి వచ్చే జ్ఞానంలో పక్షపాతం లేదు. పైనుండి వచ్చే జ్ఞానం అది కనికరంతో, అది మృదువుగా, అది సులభముగా లోబడుతూ సమాధానకరంగా పవిత్రంగా ఉండేది. అది పైనుండి వచ్చే జ్ఞానం. కనుక పైనుండి వచ్చే జ్ఞానం మనుషులకి ఎలా వస్తుంది అని అంటే, చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని మనం చూస్తాం. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. కనుక జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, అది దేవుని అందలి భయముతో భక్తితో మనకి వచ్చేది. కాబట్టి దేవుని అందలి భయముతో వచ్చే జ్ఞానాన్ని ఈ సామెతల గ్రంథం, ఆ జ్ఞానం మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుద్ది, ఆ జ్ఞానం లేకపోతే మనం ఎంత బలహీన పడిపోతాం, ఆ విషయాలన్నీ కూడా ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఈ సామెతల గ్రంథంలో ఇంకా మనం ఏం చూస్తాం అని అంటే, తండ్రి కుమారుల మధ్య సంబంధాన్ని తెలుపుట. తండ్రి కుమారుల మధ్య సంబంధం. అసలు ఈ సామెతల గ్రంథంలో ఎక్కువ పర్యాయాలు నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని ఒక తండ్రి తన కుమారుని సంబోధిస్తూ తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధాన్ని ఇందులో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా
మంచి నడవడిక కలిగి నడుచుటకు ఈ గ్రంథం మార్గదర్శి. దైనందిన జీవితాల్లో ఒక మంచి నడవడి, ఒక మంచి ప్రవర్తన మనం కలిగి జీవించటానికి ఈ సామెతల గ్రంథం ఒక మార్గదర్శి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 31 అధ్యాయాలు. 31 అధ్యాయాలు కూడా 31 రోజుల ధ్యానానికి అనువైనది. అంటే ప్రతిరోజు ఒక అధ్యాయం, 31 రోజులు, నెలకి 31 దినాల్లో ప్రతిరోజు కూడా ఒక అధ్యాయాన్ని మనం చదువుతూ ధ్యానించడం వల్ల మన నడవడికలో మార్పును చెంది మనం దేవుని కోసం జీవించగలుగుతాం. కాబట్టి 31 అధ్యాయాలు 31 దినాల ధ్యానానికి అనువైనది అని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాకుండా ఈ సామెతల గ్రంథంలో కుటుంబ సంబంధాల ప్రాధాన్యతను కూడా ఎక్కువగా మనం చూస్తాం. కుటుంబ సంబంధాల ప్రాధాన్యత, భార్య భర్త ఎడల ఎట్లా ఉండాలి, అలాగే భర్త భార్య ఎడల ఎలా ఉండాలి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతను ఈ గ్రంథంలో మనం ఎక్కువగా చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద అందరూ మంచి నడవడిక కలిగి జ్ఞానంతో నడుచుటకు సరిపోయినది. దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే కాదు, ఈ భూమి మీద అందరూ కూడా ఒక మంచి నడవడిక కలిగి జ్ఞానంతో నడవటానికి సామెతల గ్రంథం అది సరిపోయినది. ఎవరైనా చదవచ్చు సామెతలు, ఈ ప్రోవెర్బ్స్ అనేవి ఎవరైనా చదవచ్చు. సామెతలలో జ్ఞానం ఉంది. వాటిని పాటిస్తే, అవలంబిస్తే అందరూ కూడా ఒక మంచి నడవడిక కలిగి జ్ఞానంతో నడుచుటకు ఈ గ్రంథం సరిపోయింది. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథం ముగింపు ఒక మంచి భార్యతో, ఒక మంచి తల్లితో ముగించబడింది. ఒక మంచి స్త్రీని వర్ణించే విషయంలో ఎంతో ప్రాముఖ్యమైనది సామెతల గ్రంథం. కనుక ఒక మంచి భార్య, 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. కనుక ఒక గుణవతి అయిన ఒక మంచి భార్యతో, అలాగే ఒక మంచి తల్లితో ఈ సామెతల గ్రంథం ముగించబడింది. అంటే ఒక మంచి స్త్రీని వర్ణించే విషయంలో సామెతల గ్రంథం ఎంతో ప్రత్యేకమైనది అని మీకు నేను తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనం ఏం చూస్తాం అని అంటే, బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. జ్ఞానంతో బుద్ధి గలవాడు తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. అదే బుద్ధి లేనివాడు, జ్ఞానం లేకపోతే ఎంత బుద్ధి లేనివాడు అయిపోతాడో. బుద్ధి లేనివాడు జ్ఞానం లేకపోతే మరీ బుద్ధి లేనివాడు అవుతాడు. బుద్ధి గలవాడు జ్ఞానంతో పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. అది మనం సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథంలో నీతిమంతుడు, అనీతిమంతుడు, జ్ఞానం వల్ల వారి పనులు ఎట్లా ఉంటాయో ఇందులో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ సామెతల గ్రంథంలో కష్టజీవి, అలాగే సోమరి. కనుక సోమరి గురించి సామెతల గ్రంథం చెప్పినంత వివరణ, విశ్లేషణ మరే గ్రంథాల్లో మనం చూడం. కనుక సోమరివాడు తన సోమరితనంతో ఎంత దరిద్రతలోనికి వెళ్ళిపోతాడో, సోమరితనం వల్ల ఎంత లేమిలోనికి వెళ్ళిపోతాడో, తర్వాత ఎంతగా కష్టపడాలో ఈ గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ సామెతల గ్రంథంలో నాలుకను గురించి, నాలుక జీవ మరణాలు, నాలుక వశ్యం, నాలుకను గురించి, అలాగే మనం మాట్లాడే మాటల గురించి అద్భుతంగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. నాలుకను గురించి, మాటల గురించి. అదే జ్ఞానం గలవాడు ఏవి పడితే అవి మాట్లాడడు. తన నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటాడు. ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా జ్ఞానం గలవాడు ఆలోచించి మాట్లాడతాడు. అది ఈ సామెతల గ్రంథంలో మనం ఎన్నో విషయాలు, మాటల గురించి మనం చూస్తాం. చూడండి, ఒక మాట 10వ అధ్యాయం 19వ వచనంలో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కొంతమంది ఎప్పుడు కూడా నోరు మౌనంగా ఉండు అంటే ఉండరు. వాళ్ళు ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళు. కనుక విస్తారమైన మాటల్లో దోషముండక మానదు.
తర్వాత తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అనే మాటలు సామెతల గ్రంథంలో ఎన్నో పర్యాయాలు మనం చూస్తాం. కనుక నాలుకను గురించి, మాటల గురించి, అలాగే కుటుంబ సంబంధాలను గురించి. ఆరవదిగా సామెతల గ్రంథంలో జారత్వం, వ్యభిచారాన్ని గురించి. జారత్వం ముఖ్యంగా ఈ సామెతల గ్రంథం, అసలు సామెతల గ్రంథం ఎక్కువగా యవనస్తుల కొరకు రాయబడింది. ప్రతి యవనస్తుడు సామెతల గ్రంథాన్ని ధ్యానించటం వల్ల, సామెతల గ్రంథంలో ఉన్న సంగతులను పఠించుట వలన, పాటించుట వలన, తన జీవితంలో అవలంబించుట వలన పాపానికి దూరంగా ఉంటాడు. కనుక యవనస్తులు ముఖ్యంగా సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి. చూడండి, ఆ మాటలు మనం ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉన్నాయి. 6వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. జ్ఞానం ఉంటే చెడు స్త్రీ యొద్దకు పోరు. తర్వాత పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా ఉంటారు. చాలా మంది యవనస్తులు లోకములో ఉన్న జార కార్యములు జరిగించు స్త్రీల విషయంలో దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును. ఎన్నో మాటలు ఇందులో మనం చూస్తాం. తర్వాత 32వ వచనం చూడండి, సామెతలు 6:32లో జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. జారత్వం అనంటే ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు వివాహం కాక మునుపు లోక సంబంధమైన ప్రేమలలో పడి తమ జీవితాలు పాడు చేసుకుంటే దాన్ని జారత్వం అని అంటారు. అంటే పెళ్లి కాకుండా ముందు పిచ్చి ఆలోచనలు, తర్వాత తప్పుడు ఆలోచనలు, లోక సంబంధమైన ప్రేమ వ్యవహారాలు, ఇలాంటి వాటిల్లో కొనసాగితే దాన్ని జారత్వం అని అంటారు. ఒకవేళ పెళ్ళయిన తర్వాత తప్పు చేస్తే దాన్ని వ్యభిచారం అని అంటారు. కనుక జారత్వానికి దూరంగా ఉండాలన్నా, వ్యభిచారానికి దూరంగా ఉండాలన్నా ఉండాల్సింది జ్ఞానం. కనుక సామెతల గ్రంథం ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఎట్లానో ఇక్కడ మనం చూస్తాం. అందుకని చాలాసార్లు చాలా మంది యవనస్తులు స్త్రీలతో మాట్లాడే విషయంలో ఎలా మాట్లాడాలో కూడా సామెతల గ్రంథం చెబుతూ ఉంది. చూడండి, 7వ అధ్యాయంలో మనం చూస్తే, నేను చదువుతున్నాను 4వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, వెంటనే అనేయాలి. వయసులో పెద్దవాళ్ళైతే అక్క అని అనాలి, అది జ్ఞానం. ఒకవేళ వయసులో చిన్నదైతే చెల్లి అని చెప్పాలట. ఆ మాటలు మనం సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇలాంటి మాటలు మనము పాపంలో పడకుండా, పాపానికి దూరంగా ఈ మాటలు మనకి దోహదకారి అని తెలియచేస్తున్నాను. కనుక ఇది 6వ విషయం ఇందులో ఉన్నాయి. తర్వాత 7వదిగా సామెతల గ్రంథంలో మనం ఏం చూస్తాం అనంటే దాతృత్వాన్ని గురించి చూస్తాం. చాలా అద్భుతమైన మాటలు ఈ సామెతల గ్రంథంలో దాతృత్వాన్ని గురించి చూస్తాం. 11వ అధ్యాయం 24వ వచనంలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. దేవుని సేవకి ఎవరు ఎక్కువగా ఇస్తారు అనంటే ఇచ్చేవాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళే ఇస్తారు. మనం ఇచ్చే దాని వల్ల మనం ఏం పొందుకుంటామో అది ఎరుగుట జ్ఞానం. జ్ఞానం లేని వాళ్ళు ఇవ్వలేరు. కనుక వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవునికి ఇవ్వాలన్నా జ్ఞానం ఉండాలి. తర్వాత దేవుని సేవలో మనము స్పందించాలన్నా జ్ఞానం ఉండాలి. తర్వాత చూడండి 25లో, ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. మనం ఏమి విత్తుతామో అదే మనం కోస్తాం. కనుక దాతృత్వానికి కూడా జ్ఞానం అవసరం, అది మనం చూస్తాం. తర్వాత ఈ గ్రంథంలో ఇంకా మనం ఏం చూస్తాం అనంటే త్రాగుడును గురించి కూడా చూస్తాం. చూడండి, సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 23వ అధ్యాయంలో
29వ వచనం, 23, 29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, త్రాగుబోతు వాడి ఇంటికే కదా అని సామెతల గ్రంథం 23లో మనం చూస్తున్నాం. ఎవరికి శ్రమ, త్రాగుబోతుల కుటుంబాలకు శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. బాగా తాగిన వాడికి 33వ వచనంలో విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. త్రాగిన వాడి కన్నులకి విపరీతమైనవి కనబడతాయి. బాగా తాగిన తర్వాత నిజాలు చెబుతాడు అని అంటారు, కానీ అది లోకంలో సామెత అయితే 33వ వచనంలో బాగా త్రాగిన వాడు వెర్రి మాటలు పలుకుతాడు అని సామెతల గ్రంథం చెబుతూ ఉంది. నీవు నడి సముద్రమున పండుకొనిన వాలి వలె ఉండు. ఎక్కడో రోడ్డు ప్రక్కన పడిపోతాడు, కానీ నడి సముద్రంలో ఎక్కడో హాయిగా పండుకున్నాను అనుకుంటాడు. కనుక త్రాగుడుని గురించి కూడా ఇందులో మనం చూస్తాం. కనుక ఇలాంటి చూడండి, ఈ పైనున్న పైవాటి విషయంలో ఉండవలసిన జాగ్రత్తను గురించి ఈ గ్రంథంలో చూస్తాం. కనుక సామెతల గ్రంథంలో ఏం చూస్తాం? బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు, నీతిమంతుడు, అనీతిమంతుడు, కష్టజీవి, సోమరి, నాలుక పలికే మాటలు, కుటుంబ సంబంధాలు, జారత్వం, వ్యభిచారం, దాతృత్వం, త్రాగుడు, పై వాటి విషయంలో ఉండవలసిన జాగ్రత్తను గురించి సామెతల గ్రంథంలో ఎంతో వివరంగా, విపులంగా మనం సామెతల గ్రంథంలో మనం చూస్తాం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, లోపలికి వెళ్ళి ప్రతి గ్రంథాన్ని కూడా మనం 12 విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథంలో నుండి కూడా 12 సంగతులు మనము నేర్చుకుందాం. మొదటి మాట, గ్రంథకర్త. సామెతల గ్రంథకర్త ఎవరు అని అంటే 1 నుంచి 24 ఆ అధ్యాయాల వరకు జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతలను మనము ఇక్కడ ఇందులో మనం చూస్తాం. కనుక సొలొమోను ఈ సామెతలే కాదు, ఆయన ఇంకా సామెతలు ఎన్నో రాశాడు ఆయన. చూడండి, రాజుల గ్రంథంలో మనం చూస్తే, రాజుల గ్రంథంలో మనము ఆయన రాసినటువంటి సామెతలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. 3000 సామెతలు సొలొమోను చెప్పినట్లుగా మనము రాజుల గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన రాసినటువంటి సామెతలు 3000 సామెతలు, తర్వాత 1005 కీర్తనలు ఆయన రాశాడు. ఈ మాట రాజుల గ్రంథంలో మనం చూస్తాం. కనుక అన్ని ఇందులో లిఖించబడలేదు, కానీ కేవలం సామెతల గ్రంథంలో 800 సామెతలు మాత్రమే ఇందులో రాయబడ్డాయి. కనుక సొలొమోను చేత 1 నుంచి 24 అధ్యాయాల వరకు సొలొమోను సామెతలు. తర్వాత 25 నుంచి మనం చూస్తే, చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో ఆ మాట నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం చూడండి, మొదటి వచనం, ఇవియును సొలొమోను సామెతలే, యోధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి అని మనం చూస్తాం. అంటే 25 నుంచి 29 వరకు హిజ్కియా సేవకులు రాశారు. తర్వాత 30వ అధ్యాయాన్ని ఆగూరు అనే ఒక ఆయన రాశాడు. తర్వాత 31వ అధ్యాయాన్ని లెమూయేలు అనే ఒక ఆయన రాసినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి విషయం. గ్రంథకర్త సొలొమోను, హిజ్కియా సేవకులు, ఆగూరు, లెమూయేలు, వీరి చేత సామెతల గ్రంథం రాయబడింది. తర్వాత రెండవ విషయం, కాలం. ఈ గ్రంథం ఏ కాలంలో రాయబడింది అని అంటే క్రీస్తు పూర్వం 930 నుంచి 700 ఆ మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. ఇది రెండవ విషయం. మూడవది పేరు. ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే సామెతలను బట్టి. ఇందులో సామెతలు ఉన్నాయి, ఇందులో ఉన్నవి ఎక్కువ సామెతలే, కాబట్టి ఈ గ్రంథానికి సామెతలు అనే పేరు వచ్చింది. ఈ గ్రంథంలో 800 సామెతలు ఈ గ్రంథంలో ఉన్నాయి, అందుకే ఈ గ్రంథానికి సామెతల గ్రంథం అని పేరు వచ్చింది. ఇది మూడో విషయం. తర్వాత నాలుగవది సంకల్పం, ఉద్దేశం. ఏంటి
సామెతల గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి అని అంటే జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం జ్ఞానము గల ఆలోచనలతో, ఎందుకంటే సామెతల్లోనే ప్రతి సామెతలో ఎంతో జ్ఞానం ఉంది కనుక జ్ఞానము గల ఆలోచనలతో దైవభక్తి కలిగి ఎలా జీవించాలో మరియు మంచి ప్రవర్తన కలిగి ఎలా బ్రతకాలో తెలియచేయుట, అది సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం, సంకల్పం. జ్ఞానము గల ఆలోచనలతో దైవభక్తి కలిగి ఎలా జీవించాలో. ఒక సామెత మనం విన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ జ్ఞానయుక్తమైన ఆలోచన చేత దైవభక్తి కలిగి ఎలా జీవించాలో, మంచి ప్రవర్తన కలిగి ఎలా బ్రతకాలో ఈ సామెతల గ్రంథం తెలియచేస్తూ ఉంది. అది సంకల్పం, ఉద్దేశం. తర్వాత ముఖ్యమైన పదం జ్ఞానము అనే మాట. సామెతల గ్రంథంలో ఎక్కువ పర్యాయాలు మనం ఏం చూస్తాం అని అంటే జ్ఞానము అనే మాట. ఈ మాట ఈ గ్రంథంలో 110 సార్లు ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, తర్వాత 10, 20, 30, 40, 50 కాదు, 110 సార్లు సామెతల గ్రంథం 31 అధ్యాయాల్లో 110 సార్లు జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము అనే మాట వచ్చిందంటే ఇది మనం ఎంతో ఆలోచించాలి. కనుక ముఖ్యమైన పదం జ్ఞానము 110 పర్యాయాలు ఇందులో మనం చూస్తాం. 6వదిగా ముఖ్యమైన అధ్యాయాలు. సామెతల గ్రంథంలో ముఖ్యమైన అధ్యాయాలు ఏంటి అనంటే 9వ అధ్యాయం, అలాగే 31వ అధ్యాయం. ఇవి ముఖ్యమైన అధ్యాయాలు. తర్వాత ముఖ్యమైన వచనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు, అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు, అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఇవి ముఖ్యమైన వచనాలు. సామెతలు 9, 10 మనం ఎరుగుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అనే మాట. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5లో కూడా మనం చూస్తే అక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అనే మాట. కనుక ముఖ్యమైన వచనాలు 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు, 3వ అధ్యాయం 5, 6 వచనాలు, సామెతలు 9, 10. అలాగే క్రీస్తు పోలిక జ్ఞానం, బుద్ధి, జ్ఞానం, బాహుళ్యము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కనుక క్రీస్తు పోలిక జ్ఞానం. తర్వాత 9వది ముఖ్యమైన వ్యక్తులు. సామెతల గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే 3 ముఖ్యమైన వ్యక్తులు. ఒకరు సొలొమోను, 2వది ఆగూరు, 3వది లెమూయేలు. సొలొమోను అనే మాటకు అర్థం సమాధానకర్త అని అర్థం. ఆగూరు అనే మాటకు అర్థం కోర్పరి అని అర్థం. లెమూయేలు అనే మాటకు అర్థం దేవునికి సమర్పింపబడిన వాడు అని అర్థం. కనుక 30వ అధ్యాయం ఆగూరు రాసినటువంటి అధ్యాయం, అలాగే లెమూయేలు 31వ అధ్యాయాన్ని ఆయన చేత రాయబడినట్లుగా చూస్తాం. అలాగే మిగతా సామెతలన్నీ కూడా సొలొమోను చేత రాయబడినవి. ఇవి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. తర్వాత 10వది సంక్షిప్త వివరణ. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనంటే మొత్తం అధ్యాయాలు 31 అధ్యాయాలు. తర్వాత వచనాలు 915 వచనాలు. మొత్తం అధ్యాయాలు 31, మొత్తం వచనాలు 915 వచనాలు ఇందులో మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం ప్రాముఖ్యంగా 4 భాగాలు. సామెతల గ్రంథం ఎన్ని భాగాలు అనంటే 4 భాగాలుగా సామెతల గ్రంథాన్ని మనం విభజించి ఆలోచించాలి. మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు ఒక భాగం, 8వ వచనం నుండి మనం 24వ అధ్యాయం 34వ వచనం వరకు రెండో భాగం, అలాగే 25, 26, 27, 28, 29 ఆ 5 అధ్యాయాలు మూడో భాగం, అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం ఇది 4వ భాగం. 4 భాగాలు. మొదటి 7 వచనాల్లో
అసలు సామెతల గ్రంథం యొక్క ఉద్దేశాన్ని చూస్తాం. అలాగే రెండవ భాగంలో జ్ఞానం కొరకైన జ్ఞాన సందేశాలు చూస్తాం. మూడవ భాగంలో వ్యక్తులను గూర్చిన సామెతలు మనం చూస్తాం. అలాగే 30-31లో ఆగూరు అలాగే లెమూయేలు వారు చెప్పిన సామెతల్ని మనం చూస్తాం. ఇది ఈ 4 భాగాలుగా మనము సామెతల గ్రంథాన్ని విభజించి ఆలోచించాలి. కనుక 4 భాగాలు. ఇది 10వ విషయం. తర్వాత 11వది గ్రంథ విభజన. గ్రంథ విభజనలో మొదటి 7 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు మనం ఏం చెప్పుకున్నామంటే సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం. అసలు ఈ మొదటి 7 వచనాలు అర్థమైతే సామెతల గ్రంథం ఏ ఉద్దేశంతో రాయబడిందో అది మనం సులభంగా గుర్తించవచ్చు. ఈ మొదటి 7 వచనాల్లో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి విషయం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలుగుటకు. సామెతల గ్రంథం ఎందుకుంది అనంటే జ్ఞానం లేని వారికి బుద్ధి కలగాలని. అది మొదటి విషయం. రెండవది, యవనులకు అంటే యవనస్తులకు తెలివి వివేచన పుట్టించడానికి సామెతలు రాయబడ్డాయి. మూడవదిగా, జ్ఞాని మరింత పాండిత్యం సంపాదించుకొనుటకు. ఆల్రెడీ జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇంకా ఈ సామెతల ద్వారా పాండిత్యం సంపాదించుకోవటానికి. అలాగే నీతి న్యాయ యథార్థతల అనుసరించుటకు, నీతిగా న్యాయంగా యథార్థంగా మనం జీవించటానికి సామెతలు రాయబడ్డాయి. ఐదవదిగా, భయభక్తులతో జీవించుట కొరకు సామెతలు రాయబడ్డాయి. కనుక సామెతల గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ 5 మాటలు మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో మనం ఏం చూస్తాం అనంటే మొదటి అధ్యాయం 8వ వచనం నుండి 24వ అధ్యాయం వరకు కూడా జ్ఞానం కొరకైన జ్ఞాన సందేశాలు చూస్తాం. జ్ఞానం కొరకైన జ్ఞాన సందేశాలు. ఇందులో ప్రాముఖ్యంగా యవనస్తుల కొరకైన ఉపదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా యవనస్తుల కొరకు ఎన్నో ఉపదేశాలు మనం ఇందులో చూస్తాం. మనం యవనస్తులు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో వారు విధేయులై ఉండాలని, తర్వాత పాపుల ఆకర్షణలను మనం పాపపు యొక్క ఆకర్షణలకు మనం లోను కావద్దని, తర్వాత ఎన్నో విషయాలు మనం ఇందులో మనం చూస్తాం. యవనస్తుల కొరకైన ఉపదేశం. తర్వాత 8వ అధ్యాయంలో జ్ఞానము యొక్క పిలుపు, జ్ఞానాన్ని గురించి 8వ అధ్యాయంలో అద్భుతంగా మనం చూస్తాం. తర్వాత 9వ అధ్యాయంలో జ్ఞానం అజ్ఞానం వాటి వైరుధ్యాలు చూస్తాం. అది 9వ అధ్యాయం. తర్వాత 10వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు దుర్మార్గులకు నీతిమంతులకు మధ్య తేడాను ఎత్తి చూపే సామెతలు మనం 10 నుంచి 15 వరకు మనం చూస్తాం. అలాగే 16 నుంచి 22 వరకు మనం ఏం చూస్తాం అనంటే నీతివంతమైన జీవితాన్ని ప్రోత్సహించే సామెతలు మనం చూస్తాం. కనుక అలాగే 22 నుంచి 24 వరకు జ్ఞానులు పలికిన మరికొన్ని మాటల్ని మనం ఇందులో చూస్తాం. కనుక సామెతల గ్రంథం 2వ భాగంలో జ్ఞానం కొరకైన జ్ఞాన సందేశాలు యవనస్తుల కొరకు. తర్వాత జ్ఞానాన్ని 8వ అధ్యాయంలో జ్ఞానం అజ్ఞానం వాటి వైరుధ్యాలు, దుర్మార్గులకు నీతిమంతులకు మధ్య తేడా, నీతివంతమైన జీవితాన్ని ప్రోత్సహించే సామెతలు మనం ఇందులో మనం చూస్తాం. ఇది 2వ భాగం. తర్వాత 3వ భాగంలో మనం ఏం చూస్తాం అనంటే 25 నుంచి 29 అధ్యాయాల వరకు హిజ్కియా సేవకులు ఎత్తి రాసిన ఈ సొలొమోను సామెతల్లో ప్రాముఖ్యంగా వివిధ రకాల వ్యక్తులను గూర్చిన సామెతలు, వివిధ రకాల కార్యాలను గూర్చిన సామెతలను మనం ఇందులో మనం చూస్తాం. 25, 26 వివిధ రకాల వ్యక్తులను గూర్చిన సామెతలు. అలాగే 27, 29లో వివిధ రకాల కార్యాలను గూర్చిన సామెతలను మనం ఇందులో మనం చూస్తాం. కనుక జ్ఞానం వల్ల ఎంత లాభం ఉందో, జ్ఞానం వల్ల ఎంత ఉపయోగం ఉందో అనేది ఈ సామెతల్లో మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. ఇక్కడే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేస్తాను, దయచేసి గమనించండి. బైబిల్లో కొందరు వ్యక్తులు జ్ఞానంతో చేసిన కార్యాలున్నాయి. ఏం చేశారు వాళ్ళు జ్ఞానంతో అనంటే, ఒకటి
చూడండి, జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మనం యోసేపును చూస్తాం. యోసేపు జ్ఞానంతో కరువు కాలంలో ప్రజల్ని ఆదుకున్నాడు. అంటే జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. జ్ఞానంతో కరువు కాలంలో ప్రజల్ని ఆదుకున్నాడు. అలాగే రెండవది మోషే కూడా జ్ఞానం లేకపోతే అన్ని లక్షల మందిని నడిపించేవాడా? కనుక జ్ఞానంతో జనులను నడిపించెను. అలాగే బెసలేలు చూస్తాం. బెసలేలు జ్ఞానముతో నైపుణ్యత కలిగి దేవునపు మందిరపు పనిచేశాడు. ఆయన బెసలేలు చాలా నెగషీ పని చేశాడు. అదంతా కూడా ఎలా చేశాడు? అంత నైపుణ్యంగా ఆ మందిర పని బెసలేలు ఎలా చేశాడు అని అంటే జ్ఞానంతోనే. అలాగే మరికొందరిని జ్ఞాపకం చేస్తాను. యెహోషువ కూడా జ్ఞానంతో స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. అలాగే మనం అబీగయీలు భర్త మొండివాడైన భర్త జ్ఞానంతో ఆమె గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకుంది. కనుక అబీగయీలు జ్ఞానంతో గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకుంది. అలాగే దావీదు కూడా జ్ఞానంతో ఎన్నో కీర్తనలు రాశాడు. ఆయన కీర్తనల గ్రంథంలో ఎన్నో కీర్తనలు దావీదు చేత రాయబడ్డాయి అని మనం చూసాం. కనుక జ్ఞానంతోనే కీర్తనలు వ్రాయగలిగాడు. అంత మాత్రమే కాకుండా సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల పరిపాలన జ్ఞానంతోనే జనులకు నెమ్మది కలుగ చేశాడు. అలాగే 8వది దానియేలు జ్ఞానంతో సమర్థవంతమైన పరిపాలన చేశాడు. అలాగే మనకి క్రొత్త నిబంధనలో తూర్పు దేశపు జ్ఞానులు, వారి పేరే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానంతో యోగ్యమైన ఆరాధన చేశారు. అంత మాత్రమే కాకుండా ఇంకా కొందరిని చూస్తే స్టెఫను జ్ఞానంతో ప్రభువును ప్రత్యక్షపరిచాడు. ఆయన జ్ఞానంతోని అసలు మనం ఆ అపోస్తల కార్యాల గ్రంథంలో ఎంత అద్భుతంగా ఆయన మొత్తం చరిత్ర అంతా కూడా వారికి చెప్పాడు. జ్ఞానంతో ప్రభువును ప్రత్యక్షపరిచాడు. అలాగే పౌలు జ్ఞానంతో సంఘ మర్మాలను తెలిపాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జ్ఞానానికే జ్ఞాని, అనేకులను రక్షించాడు. కనుక జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కనుక ఇవి మనం 29వ అధ్యాయం వరకు జ్ఞానం వల్ల లాభాలు మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం 30వ అధ్యాయంలో ఆగూరును గురించి చూస్తాం, ఆయన చెప్పిన సామెతలు. అలాగే 31లో లెమూయేలు సామెతలు మనం చూస్తాం. చూడండి, 30వ అధ్యాయంలో ఆగూరు ద్వారా పలుకబడిన సామెతలు ఉన్నాయి. అద్భుతంగా ఉంటది ఆ 30వ అధ్యాయం. అలాగే 31వ అధ్యాయంలో లెమూయేలు ద్వారా పలుకబడిన సామెతలు మనం 31వ అధ్యాయంలో చూస్తాం. అదే 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలైన భార్యను గురించి మనము 10వ వచనం నుండి 31వ వచనం వరకు కూడా జ్ఞానవంతురాలైన భార్యను గురించి చూస్తాం. ఆ 10 నుంచి 31 వరకు ఏ గుడ్ ఉమెన్, తర్వాత రెండవది ఏ గుడ్ వైఫ్, మూడవదిగా ఏ గుడ్ మదర్, నాలుగవదిగా ఏ గుడ్ నైబర్. ఒక మంచి స్త్రీగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి పొరుగు సంబంధిగా మనము గుణవతి అయిన ఆ స్త్రీని గురించిన వివరణ 31లో చూస్తాం. 30వ అధ్యాయంలో ఆగూరు ద్వారా పలుకబడిన సామెత. అందులో చాలా 30వ అధ్యాయంలో మనము 24, 25, 26, 27 వచనాల్లో మనము సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుంచి 27 వరకు అక్కడ ఇలా ఉంది: భూమి మీద మిక్కిలి జ్ఞానము కలవి 4 కలవు అని ఒక 4 చిన్న జంతువుల గురించి చెప్పబడింది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుంచి 27 వరకు భూమి మీద మిక్కిలి జ్ఞానము కలవి 4 కలవు. ఒకటి చీమలు, రెండవది కుందేలు, మూడవది మిడతలు, నాలుగవది బల్లి. ఈ 4 కూడా భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగిన వాటి. ఎప్పుడైనా చీమలను చూసారా? కుందేళ్లను చూసారా? మిడతలను చూసి జ్ఞానం మనం నేర్చుకుంటున్నామా? అలాగే బల్లి. ఈ 4 కూడా
మిక్కిలి జ్ఞానము కలిగినవి అని మనం చూస్తాం. ఏంటి వీటిలో ఉన్న జ్ఞానం ఏంటి? చీమల్లో ముఖ్యంగా చీమల్లో జ్ఞానం ఏంటనంటే, చీమ తన కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందట. ఎంత జ్ఞానమో చూడండి. తనకంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది. అంటే కష్టపడేది చీమ. వినండి ఒక మాట చెప్తాను. చీమ ఎప్పుడైనా పండుకోవటం ఎవరైనా చూసారా? చీమ బెడ్రూమ్ లో పడుకోవటం ఎవరైనా చూసారా? 6 అవుతున్నా, 7 అవుతున్నా, 8 అవుతున్నా పడుకున్న చీమను ఎక్కడైనా చూసారా అని అంటే, అలా పండుకున్న చీమను మనం చూడం. ఈ లాక్డౌన్ కాలంలో, ఈ కరోనా కాలంలో ఉదయం లేవటమే చాలా మందికి కష్టమైపోతుంది. అందుకని 6వ అధ్యాయంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అనే మాట చూస్తాం. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే, చీమల దగ్గరికి వెళ్ళు, పాఠాలు నేర్చుకో, జ్ఞానం తెచ్చుకో అని అన్నాడు. చీమ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, చీమ ఎప్పుడు కష్టపడతా ఉంటది. మనం కూడా కష్టపడాలి. సోమరి వాళ్ళు కష్టపడరు. సోమరి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి అసలు ఏమాత్రం కష్టపడరు. సోమరి వాళ్ళకి ఎప్పుడు సుఖం కావాలి. సోమరి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు సుఖపడటానికే ఇష్టపడతా ఉంటారు. సోమరి వాళ్ళకి ఇష్టం లేని కొన్ని వస్తువులు ఉంటాయి. వాళ్ళకి బైబిల్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, పుస్తకాలంటే ఇష్టం ఉండదు, జీవిత చరిత్రలు చదవటం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. తర్వాత సోమరి వాళ్ళకి ఏమి ఇష్టం అంటే, వాట్సాప్లు అంటే వాళ్ళకి ఇష్టం, యూట్యూబ్లు అంటే వాళ్ళకి ఇష్టం, ఇన్స్టాగ్రామ్లు అంటే వాళ్ళకి ఇష్టం, ఫేస్బుక్లు అంటే వాళ్ళకి ఇష్టం, గేమ్స్ అంటే వాళ్ళకి ఇష్టం, స్లీపింగ్ అంటే ఇంకా ఇష్టం సోమరోడికి. కానీ కష్టపడటం అంటే సోమరి వాళ్ళకి ఇష్టం ఉండదు. కనుక సోమరితనం అనేది చాలా ప్రమాదకరమైనది. సోమరి వాళ్ళకి ఏవి ఇష్టం అని అంటే, డైనింగ్ టేబుల్, స్లీపింగ్ బెడ్, చాటింగ్ చైర్ వాళ్ళకి ఇష్టం. తర్వాత వాళ్ళకి కొన్ని ఇష్టమైన వస్తువులు ఉంటాయి. స్మార్ట్ ఫోన్, ట్యాబు, టీవీ వాళ్ళకి బాగా ఇష్టం. ఇవే వాళ్ళకి ఇష్టం. తర్వాత తిండికి సంబంధించిన వ్యక్తి ఇష్టం. అందుకే దేవుడు చెప్పాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకో. కష్టజీవులు వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. హార్డ్ వర్క్ అది మనం చీమల్లో చూస్తాం. తర్వాత రెండవది కుందేళ్ళు అని అన్నాడు. కుందేళ్ళలో జ్ఞానం ఏంటి అని అంటే, కుందేళ్ళు చూడండి, ఎక్కడైనా ఏ చిన్న ప్రమాదం తనకి ఎదురైన ప్రమాదమును ఎరిగి బండ సందుల్లో భద్రంగా దాగి ఉంటుంది. బండ సందుల్లో దాగిపోద్ది. అది కుందేలులో ఉన్న లక్షణం. అది మనం చూస్తాం. తర్వాత మిడతలు మనం చూస్తే అవి క్రమంగా ఉంటాయి. మిడతలకి నాయకుడు లేకున్నా కలిసికట్టుగా ఉంటాయి. యూనిటీ, క్రమమైన పద్ధతిలో పయనిస్తాయి. డిసిప్లిన్. మిడతల్ని చూసి క్రమం నేర్చుకోండి. మిడతలు ఎప్పుడు క్రమంగా ఉంటాయి. చాలాసార్లు మనకి ఆ క్రమం ఉండదు. తర్వాత యూనిటీ ఉంటది. అది జ్ఞానం. అది మిడతలు. 4వది బల్లి. బల్లి లేని ఇల్లే ఉండదు. బల్లి అన్ని ఇళ్లల్లో ఉంటది. మరి బల్లిలో ఉన్న జ్ఞానం ఏంటనంటే, బల్లి అనేది ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉంటది, పేదవాడి ఇంట్లో ఉంటది, రాజుగారి ఇంట్లో ఉంటది, తర్వాత అదముని ఇంటిలో కూడా ఉంటది. అయితే బల్లికున్న జ్ఞానం ఏంటంటే, నేను రాజుగారి ఇంట్లో, ముఖ్యమంత్రి ఇంటిలో ఉన్నానని పొంగిపోదు, నేను పేదవాడి ఇంట్లో ఉన్నానని కృంగిపోదు. అదే జ్ఞానం. కనుక ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఉంటది. అది కంటెంట్మెంట్ ఉంటది, సంతృప్తిగా ఉంటది. అది మనం జ్ఞానం ఉన్నవాడు ఉన్నదానితో తృప్తిగా ఉంటాడు. జ్ఞానం లేనివాడే అవి కావాలి ఇవి కావాలని లేని వాటిని ఆశించి అవస్థల పాలై, ఇబ్బందుల పాలై నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. కనుక 4వది బల్లి. కనుక భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగినవి ఈ 4 ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. కనుక జ్ఞానం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఏంటి జ్ఞానం వల్ల లాభాలు? ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15లో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అంటే జ్ఞానం వల్ల మొదటి లాభం సమయం సద్వినియోగం అయ్యింది. జ్ఞానం లేనివాడే టైం పాస్ అంటాడు. జ్ఞానం గలవాడు టైంను యూజ్ చేసుకుంటాడు. క్రైస్తవులు సమయాన్ని పాస్ చేయొద్దు, యూజ్ చేసుకోవాలి. జ్ఞానం వల్ల సమయం సద్వినియోగం అయింది. 2వది సామెతలు 14:1 ప్రకారం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును,
జ్ఞానం చేత ఇల్లు కట్టబడద్ది. మూడవది సామెతలు 16:14లో జ్ఞానం ఉన్న వాళ్ళకి శాంతం, ఆ శాంత గుణం అలవడుతుంది. అది మూడవది. నాలుగవది సామెతలు 24:5లో జ్ఞానం వల్ల బలవంతులుగా ఉంటారు, బలహీనులు కారు. అది నాలుగవ మాట. ఐదవది జ్ఞానం కలిగిన వాళ్ళే తల్లిదండ్రులను సంతోషపరుస్తారు, తల్లిదండ్రుల్ని ఏడిపించరు, తల్లిదండ్రుల్ని సంతోషపరుస్తారు. ఇది 15వ అధ్యాయం 20వ వచనం. అలాగే జ్ఞానం వల్ల 14వ అధ్యాయం 16లో కీడు నుండి తొలగిపోతారు. జ్ఞానం గలవాళ్ళు కీడుకు దూరంగా ఉంటారు. తర్వాత 7వది జ్ఞానం వల్ల చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉంటారు. కనుక జ్ఞానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సమయం సద్వినియోగం అయింది, ఇల్లు కట్టబడుతుంది, శాంతం అలవడుతుంది, బలవంతులుగా ఉంటారు, తల్లిదండ్రులను సంతోషపరుస్తారు, కీడు నుండి దూరంగా తొలగిపోతారు, చెడుకు దూరంగా మంచికి దగ్గర అవుతారు. మరి జ్ఞానం లేకపోతే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32లో జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనం అవుతారని వాక్యం చెప్తుంది. జ్ఞానం లేనివాడే నాశనం అయిపోతాడు ఒక రోజున. సామెతలు 23:21లో జ్ఞానము లేని వారు దరిద్రులగుదురు అని వాక్యం చెప్తా ఉంది. తర్వాత మనం సామెతల గ్రంథం 6:24లో జ్ఞానము లేని వారు మోసపోవుదురు అని ఉంది. కనుక జ్ఞానం లేకపోతే నాశనం, జ్ఞానం లేకపోతే దరిద్రత, జ్ఞానం లేకపోతే మోసపోవటం, ఇలాంటివి మన జీవితాల్లో జరుగుతాయి. అందుకని కీర్తనలు 32:9లో బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి అని ఉంది. అంటే బుద్ధి జ్ఞానం ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. బుద్ధి జ్ఞానం లేకపోతే బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనా కంచర గాడిద వలెనైనా. గుర్రం లేచిందంటే దాన్ని ఆపటం కష్టం, గాడిద కూర్చుందంటే నిలబెట్టడం కష్టం. కాబట్టి బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అంటే జ్ఞానం ఎంత ప్రాముఖ్యమో ఈ సామెతల గ్రంథం చెబుతూ. కనుక సామెతల గ్రంథం బాగా చదవటం వల్ల, బాగా ధ్యానించటం వల్ల యవనస్తులు తమ జీవిత నడవడికను దిద్దుకుంటారు, మార్చుకుంటారు, సరిచేసుకుంటారు. జ్ఞానము కలిగిన వాళ్ళు ఇంకా పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు. అది సామెతల గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణ అని నేను మీకు తెలియజేస్తున్నాను. ముగింపులో ఈ సామెతల గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన 7 ఆధ్యాత్మిక సత్యాలు. 1, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానంతో నడుచుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానంతోనే నడుచుకోవాలి. 2వది జ్ఞానంతో హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, జ్ఞానంతో హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. జ్ఞానం ఉన్నవాడే తన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాడు. ఇది మనం ఇందులో నేర్చుకోవలసిన 2వ ఆధ్యాత్మిక సత్యం. 3వది జ్ఞానంతో సోమరితనాన్ని జయించాలి. జ్ఞానం కలిగిన వాడే సోమరితనాన్ని జయిస్తాడు. జ్ఞానముతో సోమరితనాన్ని జయించాలి. 4వది జ్ఞానంతో ఔదార్యాన్ని అలవర్చుకోవాలి. జ్ఞానం ఉన్నవాడే దేవుని సేవకు ఇస్తాడు. అవసరం అని మనం ఇవ్వద్దు, అవసరత ఉండకూడదు అని మనం ఇవ్వాలి. ఔదార్యం గురించి సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం. చూడండి, మరొక్క మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో ఒక తల్లికి ఒక కూతురు పుట్టిందంట. ఆమెకి ఏం పేరు పెట్టాలా అని అన్ని ఇంటర్నెట్, తర్వాత గూగుల్ తల్లిని అడిగి కూతురికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందంటే ఇమ్ము అని పేరు పెట్టిందంట. తర్వాత కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు పోయాక ఇంకో కూతురు పుట్టింది. ఆమెకి ఏం పేరు పెట్టాలా అని మళ్ళీ అన్ని సెర్చ్ చేసి మళ్ళా ఇమ్ము అని పేరు పెట్టింది. పెద్ద కూతురు పేరు ఇమ్ము, చిన్న కూతురి పేరు ఇమ్ము. ఇంతకీ ఆ తల్లి పేరు ఏంటనంటే, చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ఆ తల్లి పేరు ఉంది.
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15లో జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు అని ఉంది. పెద్ద కూతురు ఇమ్ము, చిన్న కూతురు ఇమ్ము. ఇంతకీ ఆ తల్లి పేరు ఏంటంటే జలగ. ఇక్కడ మనం జనిగా అని అంటాం, బైబిల్లో జలగ అని ఉంది. జలగ అంటే నీళ్ళల్లో ఉంటది. అటు ఇటు ఇమ్ము ఇమ్ము అంటది. కనుక చాలా మంది అటు ఇటు అన్ని ప్రభువా నాకిమ్ము, ప్రభువా నాకిమ్ము, అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటారు తప్ప జ్ఞానం కలిగిన వాళ్ళే ఇస్తారు, ఔదార్యాన్ని అలవర్చుకుంటారు. అది మనం 4వదిగా మనం చూస్తాం. 5వదిగా జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. సామెతలు 14:1 ప్రకారం 5వది ఇల్లు కట్టుకోవాలి. 6వది ఏంటనంటే జ్ఞానంతో నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించాలి. జ్ఞానము కలిగిన వాళ్ళే ఒక రోజున ఎవరైతే ఈ రోజుల్లో యేసు ప్రభుని ఇంకా అంగీకరించలేదో వాళ్ళు నిత్య నరకానికి వెళతారు. కాబట్టి జ్ఞానము కలిగిన వాళ్ళు నశించిపోయే ఆత్మల విషయంలో భారము కలిగి వారిని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళే ఆలోచిస్తారు. జ్ఞానము లేనివాడు తనను తాను రక్షించుకొనలేడు, ఇతరులను రక్షించలేడు. అంటే జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. 7వదిగా చివరిగా జ్ఞానంతో లోకములోని వివాదాలకు దూరంగా ఉండాలి. జ్ఞానం ఉన్నవాడే వివాదాలకు దూరంగా ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం ఈ ఒక్క మాట చూడండి. సామెతలు 26 నేను చదువుతున్నాను, 17వ వచనం. అక్కడ ఇలా ఉంది, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. అసలు ఆ గొడవకి నీకు ఏం సంబంధం లేదు, అది వేరే వాళ్ళ గొడవ, అది నీకు సంబంధం లేదు. కానీ నువ్వు మధ్యలోకి వెళ్ళి మళ్ళీ నువ్వు దాన్ని పెద్దగా చేసి దాంట్లో నువ్వు చిక్కుకొని తర్వాత ఎన్నో కేసుల్లో పడి ఎన్నో ఇబ్బందుల్లో పడిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఈ మాట ఉంది, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. కుక్క దాని దారిన అది వెళ్ళిపోతుంది, నీ వెళ్ళి ఆ కుక్కను పట్టుకొని ఏ కుక్క అటు ఎందుకు వెళ్తున్నావు అని దాని చెవు పట్టుకో, ఏం చేస్తుంది? అది కరిసిద్ది. కాబట్టి తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానం. కనుక జ్ఞానంతో లోకంలోని వివాదాలకు దూరంగా ఉండాలి. జ్ఞానం కలిగిన వాడే వివాదాలకు దూరంగా ఉంటాడు. అది మనం ఈ సామెతల గ్రంథంలో నుండి నేర్చుకోవలసిన ఈ 7 ఆధ్యాత్మిక సత్యాలు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానంతో నడుచుకోవాలి. జ్ఞానంతో 2వది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. 3వది జ్ఞానంతో సోమరితనాన్ని జయించాలి. 4వది ఔదార్యాన్ని అలవర్చుకోవాలి. 5వది ఇల్లు కట్టుకోవాలి. 6వది నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించాలి. 7వది లోకములోని వివాదాలకు దూరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? జ్ఞానాన్ని సంపాదించుకుందాం, జ్ఞానంతో దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ మహాకృపను బట్టి సామెతల గ్రంథం 31 అధ్యాయాల వివరణ, విభజన, విశ్లేషణను మాకు జ్ఞాపకం చేసి ఇందులో నుంచి మేము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు కూడా మాకు తెలియచేసిన మీ ప్రేమకై స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, జ్ఞానంతో ఎవరెవరు ఏమేమి చేశారో మేము చూసాం. జ్ఞానము కలిగిన చిన్న చిన్న జంతువుల్ని మేము చూసాం. జ్ఞానం వల్ల లాభాలు చూసాం, జ్ఞానం లేకపోతే వచ్చే నష్టాలు చూసాం. కాబట్టి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. జ్ఞానముతో ప్రభువా ఆ జ్ఞానాన్ని మేము సంపాదించుకొని ఆ జ్ఞానంతో మీకోసం జీవించటానికి సహాయం చేయమని మమ్మలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.